హైదరాబాద్ అల్వాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అల్వాల్లో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య మరి రాజశేఖర రెడ్డి వచ్చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్కు సీటు కేటాయించకుండా కాంగ్రెస్ నేతలు కూర్చోవడంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటతో చెక్కులు పంపిణీ చేయకుండానే ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య మరి రాజశేఖర రెడ్డి వెళ్లిపోయారు. అల్వాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, నుమాన్. శ్రీనివాస్, ఏదైతే మల్కాజ్గిరి ఆషాఢ మాస బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ఆందోళన దిగారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కాంగ్రెస్ నేతలు దాడి దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే స్టేజ్ మీద వెళ్ళేటటువంటి క్రమంలో అక్కడ కార్పొరేటర్లు కూర్చోడానికి, గెలిచినటువంటి కార్పొరేటర్లు కూర్చోడానికి కనీసం కుర్చీలు ఏర్పాటు చేయకుండా మాజీ కార్పొరేటర్లకు ఏ విధంగా స్థానం ఇస్తారంటూ కూడా మర్రి రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను, అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్ మీద ఏదైతే కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రాము యాదవ్ కు గాయాలయ్యే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఇరు వర్గాలను కూడా పోలీసులు చెదరగొట్టి లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో విప్ బీర్ల ఐలయ్య నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇరు వర్గాల నేతలైతే వినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఆల్వాల్లో ఒకరి మధ్య ఒకరికి తీవ్ర తోపులాట జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు మాజీ కార్పొరేటర్ తో పాటుగా ఏదైతే ఇటు గౌతమ్ నగర్ కార్పొరేటర్ భర్త మీద అయితే తీవ్రంగా ఇటు కాంగ్రెస్ నేతలు దాడికి దిగినటువంటి పరిస్థితి. తక్షణమే అతన్ని ఏదైతే ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇటీవల కాలంలో ఇటు సికింద్రాబాద్ లో కూడా ఇటీవల కాలంలో ఈ ప్రోటోకాల్ వివాదం తలెత్తింది ఆషాఢ మాస బోనాలకు సంబంధించి. ఇప్పుడు కూడా ఏదైతే ఇదే విధంగా ఇటు ఆల్వాల్లో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ చోటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.